స్వాతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ప్రజలతో ప్రతి నెల క్రమం తప్పకుండా మమేకమయ్యే ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమేనని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కంబాలపేట గ్రామంలో ప్రజలతో కలిసి పీఎం మనసులో మాట 118వ ఎపిసోడ్ ప్రోగ్రాం తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ గౌరవాన్ని ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెలవారీ నిర్వహిస్తున్న ప్రధానమంత్రి మనసులో మాట కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా అంతటా విశేష ఆదరణ లభిస్తోంది. రానున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నట్టుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన ప్రసంగంలో పేర్కొన్నారని ఎమ్మెల్యే చెప్పారు. దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామి దేశంగా తయారు చేయడంలో మోడీ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. మన్ కీ బాత్ 118వ ఎపిసోడ్ సందర్భంగా ఈరోజు మన ఎచ్చెర్ల నియోజకవర్గంలో కంబాలపేట గ్రామంలో గ్రామస్తులందరి సమక్షంలో గ్రామస్తులందరూ అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కలిసి ఈ మన్ కీ బాత్ ఎపిసోడ్ని చూడటం జరిగింది. చాలా సంతోషం. ఎక్కడ ఎవరు ఏ పనుల్లో ఉన్నా వ్యవసాయదారులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ప్రతి 4వ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రధానమంత్రి గారి మనసులో మాటని వినడానికి అందరూ కూడా పనులు కూడా మాని రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశ ప్రధాని కూడా ప్రత్యక్షంగా రేడియో ద్వారా ప్రజలతో మమేకమై తన మనసులో మాటని ప్రజలకు చెప్పి ప్రజలను ఉత్సాహపరిచే ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఒక్క నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి మాత్రమే అది చేయగలుగుతున్నారు. దిగ్విజయంగా ఇప్పటివరకు గత 10-11 సంవత్సరాలుగా 118 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని ఈరోజు అసలు ప్రతి నెలలో కూడా 4వ ఆదివారం ఎపిసోడ్ జరగాలి. కానీ ఈ నెలలో 3వ ఆదివారమే జరిగింది. ఎందుకంటే వచ్చే ఆదివారం జనవరి 26 మనకి సంవిధాన దినోత్సవం.